నిర్మలా, ఏమైంది వేదాకి? డాక్టర్ చూసారా? ట్రీట్మెంట్ చేశారా? ఇప్పుడు ఎలా ఉందన్నారు? అబ్బబ్బబ్బబ్బా, ఆపవయ్యా నీ దండకం. అవతల పిల్లకి ప్రమాదం జరిగింది. మేమందరం ఇక్కడికి పరిగెత్తుకొస్తే ఇంతసేపు ఎక్కడికి పోయావు నువ్వు? ఇదిగో, మీరు ఇక్కడికి పరిగెత్తుకొస్తే నేను డైరెక్ట్ గా వేద కోసం అమ్మవారి గుడికి పరిగెత్తుకుంటూ పోయినత్తయా. వేదమ్మకి ఏమి కాకూడదని దండాలు పెట్టి మొక్కులు మొక్కి ఇదిగో ఈ కుంకుమ తీసుకొచ్చాను. ఇంతకీ ఏంటి పొజిషను? గాయం పెద్దదవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుందంట నాన్న. అత్తయ్య మావయ్య బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందేమోనని డాక్టర్ తీసుకుని వెళ్ళారు. బ్లడ్డా? ఆ మొక్క చెప్తే నేను ఇచ్చేవాడు కదా. మీ రక్తంలో రక్త కణాలు ఎక్కడున్నాయండి? పేగ ముక్కలేగా ఉండేది. అదిగో బాగా వచ్చేస్తున్నాడు. ఏం బావా, నీ బ్లడ్ మ్యాచ్ అయిందా? ఇచ్చేసావా? ఏంటి బావా తల అలాడేసావు? ఓహో, నీ బ్లడ్ మ్యాచ్ అవ్వలేదా? అయితే చెల్లెం బ్లడ్ మ్యాచ్ అయి ఉంటుంది. కన్నతల్లి కదా ఈ అమ్మా. నా బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ అవ్వలేదన్నయ్యా. అదేంటే, దానికి అన్న తల్లివే కదా నువ్వు. నీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి దానికి? ఒకే ఇంట్లో ఉన్నా నీకు నాకు మ్యాచ్ అయిందా? లేదు కదా. ఒకసారి అంతే. మన వాళ్ళే అయినా బ్లడ్ మ్యాచ్ అవ్వవు. ఇప్పుడు ఎలా అన్నయ్యా? పోనీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం. ఒకవేళ ఎవరిదైనా మ్యాచ్ అవుతుందేమో. నాదో, మా అమ్మదో, లేకపోతే అన్నపూర్ణ అత్తయ్యదో, ఎవరిదో ఒకరిది మ్యాచ్ అవ్వచ్చు కదా. అవునరా, అందరూ ఒకసారి వెళ్ళి మన బ్లడ్ గ్రూప్ చెకప్ చేయించుకుందాం. పదండి 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 పదండి. ఆగన్నయ్యా, నా బిడ్డ కోసం ఈ కుటుంబం అంతా అండగా ఉంది అని మీరందరూ ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వండి, కానీ ఒక్క ఈవిడ తప్ప. అదేంటే, అన్నపూర్ణనెందుకు బ్లడ్ ఇవ్వద్దంటున్నావు? వద్దు. మ్యాచ్ అయితే మంచిదే కదా వదినా. ఎవరికి? మన వేదాకి బ్లడ్ కావాలని చెప్తున్నారు కదా వదినా. కన్న తల్లిని నా బ్లడ్ మ్యాచ్ అవ్వలేదు. సంబంధం లేని ఈవిడ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందా? ఒకవేళ బ్లడ్ మ్యాచ్ అయినా వద్దు. ఎందుకని? ఆవిడ బ్లడ్ కాని మ్యాచ్ అయ్యి ఈవిడ నా కూతురికి బ్లడ్ ఇస్తే దాని ప్రాణాలైతే నిలబడతాయి. కానీ రేపటి నుంచి మేము బ్రతికున్నన్నాళ్ళు మా ఇద్దరి ప్రాణాలు తోడేస్తుంది ఈవిడ. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు లలిత? ఆవిడ బుద్ధేంటో నా బాధేంటో తెలియనట్టు మాట్లాడకండి మీరు. వేదతో ఎగ్జామ్స్ రాయిస్తేనే తనేదో గొప్ప చేసినట్టుగా అందరి ముందు 1కి 10 సార్లు చెప్పుకుంటుంది. ఇప్పుడు ప్రాణదానం చేసిందంటే ఇక మమ్మల్ని బ్రతకనిస్తుందా? ఇప్పుడు ఆవిడ లేకపోతే మాకు బ్రతికే లేదన్నట్టు మాట్లాడుతుంది. అది నేను తట్టుకోలేను. లలిత, లలిత, పిచ్చి పిచ్చిగా ఆలోచించి బిడ్డ ప్రాణాలతో చెలగటం ఆడుకో. నువ్వు ఏం చెప్పినా నేను వినను. దాని మీద నీ నీడ పడితేనే ఒప్పుకోను. అలాంటిది నీ రక్తం దానిలో ప్రవహిస్తూ ఉందంటే వద్దు.